VG24 న్యూస్కి స్వాగతం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి, ఆరేపల్లె గ్రామాల్లో సుమారు 2,52,00,000 నిధులతో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ముఖ్య అతిథిగా విచ్చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే KR నాగరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు అంగన్వాడీ వర్కర్స్ పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నగర పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు, వసతులు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సాధిస్తుందని తెలిపారు. పైడిపల్లి, ఆరేపల్లె గ్రామాల్లో చాలా కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యలు, వర్షాకాలంలో ఏర్పడే నీటి నిల్వ సమస్యలను పరిష్కరించేందుకు ఈ అభివృద్ధి పనులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు రాకపోకలు సులభంతరం అవడంతో పాటు పరిశుభ్రమైన వాతావరణం నెలకొంటుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ద్వారా ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి పనులు నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులకు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే నాగరాజు సూచనలు చేశారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పనులు నిర్వహించాలని, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, ప్రజల సమస్యలను తెలుసుకొని దశల వారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను శివారాణి అనిల్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుద్దే పెద్దన్న, జన్ను అరుణాకర్, మేకల నవీన్, వంశీ, జన్ను జాన్సన్, అభిషేకం, నవీన్, సతీష్, పైడిపల్లి దర్గా పీఠాధిపతి మొహమ్మద్ అంకుషావలి, పులిచేరి సమ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కోటే దేనికైతే సార్ రాకుండా నమస్కారం. ఈరోజు 2,52,00,000 3వ డివిజన్లో అంటే పైడిపల్లి, ఆరేపల్లిలో కలుపుకొని రెండింటికి రోడ్స్, డ్రైన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నేను, కార్పొరేటర్ శివారాణి అనిల్ గారు, తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ఇక్కడ చాలా రోజుల నుండి ఆరేపల్లి కాలనీ వాళ్ళకి చాలా రోజుల నుండి స్వప్నం ఉండే, కళ ఏంటంటే రోడ్డు పెడుతున్నారు, క్యాన్సల్ అవుతుంది. ప్లస్ అక్కడ ఏమి ఇస్తలేరంటే అధికారులకు స్ట్రిక్ట్గా చెప్పిన తప్పనిసరిగా రోడ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోమని చెప్పిన అధికారులకు కూడా చెప్పిన. వీలైతే ఉంటే పోలీసులను కూడా అసిస్టెన్స్ తీసుకోమని. ఎందుకంటే రోడ్ వేయకుండా కొందరు అడ్డుకుంటున్నారంటే, మోరీ వేయకుండా అడ్డుకుంటున్నారంటే ఎంకరేజ్మెంట్ ఉంటే మనకు తప్పనిసరిగా తీసి రోడ్ వేయాలని చెప్పాను. సో ఈ అభివృద్ధి పనులన్నీ కూడా చేస్తున్నా కూడా మరి టీఆర్ఎస్ నాయకులకు కళ్ళు లేని కబోతుల్లాగా, ఉత్తర రాష్ట్రాలాగా యాక్షన్ చేసుకుంటూ మొన్న కూడా అసెంబ్లీలో 2 సభలో వాళ్ళు ఎంతసేపు బడ్జెట్కు కావాల్సిన సూచనలు, సలహాలు, రైతులకు, ప్రజలకు కావాల్సిన సూచనలు ఇస్తారనుకుంటే ఇవ్వకుండా ఎంతసేపు సొంత డబ్బా కొట్టుకోవడం. మేము తెల్ల గుర్రాలు ఎక్కువ, మేము తెల్ల గుర్రాలు ఎక్కువ, మా నాన్న తెల్ల గుర్రాలు ఎక్కి, నేను కూడా తెల్ల గుర్రాలు ఎక్కుతాను అని ప్రగాలు పలుకుంటా చిన్న దొర KTR ఆయన అతి ఉత్సాహం చూపెట్టుకుంటూ మరి అన్నిటికీ అడ్డంకు పడుతూ సభలో చేస్తుంటే కూడా చివరి వరకు వారికి ఎక్కువ శాతం వారికే టైం ఇస్తున్నారు. మన స్పీకర్ గారు ఎక్కువ సమయం ప్రతిపక్షాలకే ఇస్తున్నారు. ఎందుకంటే మేము కొత్త సభలో మేము అడిగినా కూడా మాకు సమయం దొరుకుతుంది. మరి చర్చలో వచ్చిన సందర్భంగా వారి సలహాలు, సూచనలు తీసుకునే విషయంలో ఎంతసేపు వారికి ఇచ్చినా కూడా ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు కొట్టుడు తప్ప హరీష్ రావును, KTR చేసింది లేదు, ఒరగబెట్టింది లేదు. అన్ని అప్పుల కుప్ప చేసిపోయిన దాంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు. ధరణి తెచ్చి రైతులను మోసం చేసింది, ధరణి పేరు మీద కుటుంబాలకు తగాదాలు పెట్టింది. వీటన్నింటినీ సరి చేసుకొని పోతుంటే కూడా
ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం చేసింది. జీతాలు ఇవ్వలేకపోయింది, కాంట్రాక్టులకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోయింది, విద్యార్థులకు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. ఇట్లా కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి అన్ని పెండింగ్ పెట్టిపోతే వాటి ఆర్థిక వ్యవస్థను ఈరోజు 2 సంవత్సరాలలో అన్ని సరి చేసుకుంటూ 6 గ్యారెంటీలు పూర్తి చేసుకుంటూ వస్తున్న సందర్భంగా తులం బంగారం ఏదని మళ్ళీ అదొక క్వశ్చన్. మరి మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేసిండ్రా అంటే వారి మేనిఫెస్టోలో ఉన్నాయి. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నట్టు చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నట్టు చేయలేదు, కేజీ టు పీజీ ఉచిత ఉద్యోగం ఇస్తా అన్నట్టు చేయలేదు. అవి మాట్లాడరు. 10 ఏళ్లలో వాళ్ళు చేసింది మాట్లాడరు. అది అడగద్దట. మీరు వచ్చింది ఏమైందంటే 2 సంవత్సరాల లోపల చేసినవన్నీ చూపెట్టాం. ఇందిరమ్మ ఇల్లు కనబడతలేవా? రండి మాతో ఎక్కడెక్కడ ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు. ప్రతి బూత్ చొప్పున 12 ఇండ్లు, ప్రతి గ్రామంలో 24, 25, 50 ఇండ్లకు తక్కువ లేవు. అలాగే ఉచిత కరెంటు. మరి రండి చూద్దాం ఎంతమంది లబ్ధిదారులు. సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మరి ఇవన్నీ గ్యారెంటీలు కావా? కళ్ళకు కనబడతలేవు. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్. ఇవాళ దానిపైన ముందు చూపు లేకుండా బీజేపీ మోడీ ప్రభుత్వం సరైన నిల్వలు ఉంచక ఈరోజు ప్రజలందరూ కష్టాలు పడి రోడ్ల మీద క్యూలు కడుతున్నారు. మరి ఇది విడిచిపెట్టి సమస్యలపైన చర్చించి సూచనలు ఇస్తారేమంటే మేము ఎంతసేపు మేమే రాజులం, మేమే దొరలం అని అహంకారపూరితమైన మాటలు. చివరికి మన మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు వారంటే అందరికీ మర్యాద, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో కాలి గుడ్డికి కూడా సమానం రాని వాళ్ళు వారిని కూడా విమర్శించి కాల్చి పడేస్తాం అది ఇదని వారి యొక్క ప్రగల్భాలు చూస్తే అందరం కూడా ఖండించడం, దానిపైన చర్యలు తీసుకోవాలని చేస్తాం. అంటే మేము ప్రజల పట్ల, సమస్యల పట్ల, కాన్స్టిట్యున్సీ పట్ల ఉన్న నిబద్ధతతో పనిచేస్తున్నాం. భయపడుతున్నాం రోజు. అరే ప్రజలకు మనం సమాధానం చెప్పాలి. గెలిపించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు. తప్పనిసరిగా రైతులకు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఏ విధంగా ఈ ఆర్థిక వ్యవస్థను మంచిగా చేసి ఫైనాన్స్ని అంతా కూడా ఒక్కొక్కటి చాలామందికి పెండింగ్లు ఉన్నాయి. పెన్షన్లు రాలేదు, పెన్షన్లు ఇవ్వాలి. కాంట్రాక్టులు అందరూ ఇబ్బంది పడుతున్నారు, వారి డబ్బులు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి గారును రేవంత్ రెడ్డి గారు అర్నిశాలు 18 గంటలు పనిచేస్తున్నారు. అది విడిచిపెట్టి ఎంతసేపు మీరు ఏం చేయలేదని ప్రజలలో తప్పుడు సమాచారం చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు గమనించిండ్రు. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా 100% మళ్ళీ కర్రు కాల్సి వాత పెడతారని మీడియా ద్వారా తెలియపరుస్తుంది. గత ప్రభుత్వం ఉన్న శిలాపలకాలు ఎన్నో వేశారు, అవి పనులు జరగలేదు. ఇప్పుడు కూడా మీరు శిలాపలకాలు వేస్తున్నారు, పనులు ఏమైనా జరుగుతాయి? 100% ఇవి అయినాయన్ని మీకు కళ్ళకు కనబడుతున్నాయిగా. రోడ్లు వేసిన పైడిపల్లిలో కనబడతలేదా? మరి ఇప్పుడు డ్రైన్స్ ఇచ్చిన 100% కార్పొరేటర్ గారికి, ఇక్కడ ఉన్న సీనియర్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు బుద్ధపెద్దలకు అప్పచెప్పిన రోడ్ వేయాల్సిన బాధ్యత మీది. ఆ రోడ్ కంప్లీట్ చేసి మళ్ళీ రండి టెంకాయ కొడతాను కూడా. వితిన్ 10-15 డేస్లో ఆ రోడ్ స్టార్ట్ అయితే పూర్తయితే చూద్దాం. మీరే చూద్దరప్పుడు మళ్ళీ మీరే విజువల్ తీసుకొని పెడతారు.